పాత బస్తీల చార్కమన్ దగ్గరనో లేకపోతే అక్కడ ఉన్న కొన్ని స్థలాలు ఉంటాయి, ఆడబెట్టాలి సభ. పాత బస్తీలో ఉన్న మైనారిటీల బాధ వేరు కాదు, ప్రపంచ దేశాలలో జరుగుతున్న బాధలు వేరు కావు. అక్కడ స్త్రీలైనా ఇక్కడ స్త్రీలైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీల బాధ మాత్రం ఒకటే అందరిది. కాకపోతే ఆడ బాంబులు పడుతున్నాయి. ఇక్కడున్న స్త్రీల మీద అఘాయిత్యాలు. నెలకు 4 లక్షల మంది, ఒక సంవత్సరానికి 4 లక్షల మంది. మన దేశంలో ఒక సంవత్సరానికి 4 లక్షల మంది కనిపిస్తలేరు. అది బాంబులు పడ్డ చోట ఆ దాడి కనిపించి వాళ్ళు చచ్చిపోతున్నటువంటిది, లేకపోతే ఇంకా రకరకాల రూపాలల్లో అక్కడ హింస ఉంది. మరి 4 లక్షల మంది ఎట్లా ఇక్కడ పోతురు అనేది ఎవరు చేయాలి ఇదంతా అనేది నాకు మనసులో నిన్నటి ఒక మీటింగ్లో మేము విన్నాం. చాలా బాధ అనిపిస్తుంది. అయితే ముందుగా సభా మర్యాద ప్రకారం మా ఏకే ప్రభాకర్ అన్న, ఆయన తల్లి లాంటి మనసు కలిగిన మా ఏకే ప్రభాకర్ అన్న, హరగోపాల్ సార్, నేను చాలా మా సభలలో ఉంటాం. సార్కి, తర్వాత మా చెల్లె రూపకి, తర్వాత పెద్దలు, మా తమ్ముడు రాకేష్, ఈ మధ్య ఒక ఉద్యమం మొదలుపెట్టిన లాస్ట్లో చెప్తుంది, తర్వాత నా బిడ్డ శ్రీనిధి, చరణ్, మా దాసోజు కృష్ణమాచారి, మా ఉత్పత్తి భాషలకు సంబంధించిన మా తమ్ముడు రాము, ఇంకా అందరూ పేరు పేరున ఉన్న వాళ్ళందరికీ కొలిమి సలాములు. ఎందుకంటే ఇది సభా గౌరవం అని నేను భావించి మాట్లాడుతున్నా. తల్లుల గురించి రాస్తుండు, బాగుంది. తల్లులు పిల్లలు వేరువేరు కాదు. మా మాయ పేగుల నుంచి పిల్లలు వస్తారు. మా మాయ ఒక నెల తప్పితే, ఒక పీరియడ్ అంటే మా భాషల్లో అయితే నెల తప్పితే, లేకపోతే అంటు కాకుంటే, ముట్టు కాకుంటే మేము చాలా సంతోషపడతాం. మేము నెల తప్పినాం, తల్లులం అవుతున్నాం అని లోపల పెరుగుతున్న పిండం బరువును కూడా లెక్క పెట్టకుండా బాధ్యతగా మాతృత్వపు కోణంలో నుంచి మేము బిడ్డల్ని కంటాం. ఆ బిడ్డల్ని కనడానికి కూడా ఉత్పత్తి కులాల మన మంగళ తల్లుల పాత్ర, చాకల తల్లుల పాత్ర చూస్తాం. బొడ్డు కోసి, మంగళ తల్లి బొడ్డు కోసి మంత్రసానిగా మారి బొడ్డు కోసి బిడ్డను చాట్లేసిన తర్వాత పురుడు చేసి పేరు పెడుతుంది. పేరు ఎవరు పెడతారంటే మంత్రసాని మాత్రమే ఆ మంగళ తల్లి పెడుతుంది. ఈరోజు ఏమవుతుంది, వాళ్ళు నామకరణాల పేరుతోటి బ్రాహ్మణుడు వచ్చిండు. అరే, మా మంత్రసానవ్వ ఇంత మంచిగా ఊరితోలే ఉరుకులాడమని, పాములే పారాడమని, కప్పోలుగా గంతులేయమని, 1000 ఏళ్ళు వర్ధిల్లమని, 1000 ఏళ్ళు జీవించమని చెప్తున్న మహిళ మా మాతృస్వామ్య వ్యవస్థను మళ్ళా ఈ పూజారి వచ్చి కూర్చుండేంది అని అనిపిస్తుంది. ఆలోచనలు లోతుగా వెళ్ళిపోతున్నాయి. అయితే 78 సంవత్సరాలుగా ఈ దేశంలో హక్కులు అడుగుతున్న మేము ఉత్పత్తి సేవ చేతి వృత్తుల మహిళల కోణంలో నుంచి ఈ పూజారిని కూడా తరిమేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మాతృస్వామ్య వ్యవస్థలోనే మళ్ళీ మంత్రసానుల తల్లుల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి కవిత్వంలోకి కూడా చరణ్ రావాలి. అయితే నెలదప్పినప్పుడు తమ్ముడు ప్రపంచ దేశాలలో ఉన్న మహిళలకు రకరకాల కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇక్కడికైతే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చేసరికి ఆ ప్యాడ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. మా పల్లెటూరు ఆడోళ్ళు అయితే వాళ్ళకు కొన్ని బట్టలు ఉంటాయి. బండ మీద బట్ట, ఒంటి మీద బట్ట ఉంటుంది. అట్లాంటి సెల్ఫ్ల నిండా, బీరువాల నిండా నిల్వ చేసుకునే బట్టలు ఉండవు. వేరే ఫంక్షన్లకి ఇంకొక చోటుకి పోతే కొన్ని బట్టలు ఉంటాయి. తర్వాత స్నానం చేసిన తర్వాత కొన్ని బట్టలు, చేయకముందు కొన్ని బట్టలు, బాగా వెసులుబాటు ఉన్న మహిళల పరిస్థితి వేరు. శ్రమ చేసే కులాల దగ్గర కొన్ని బట్టలు ఉంటాయి. బండ మీద ఒక బట్ట, ఒంటి మీద ఒక బట్ట ఉన్న గ్రామాలల్లో మరి ఇప్పుడు అనుకుంటున్న ప్యాడ్స్ లేక, మరి బట్టలు లేక, మరి ఎట్లా వాళ్ళ 5 రోజుల ఋతుక్రమాలలో మహిళలు ఎట్లా ఉన్నారనే అంశం మీద కూడా తమ్ముడు రాయవలసి ఉండే.
అంటే తమ్ముడు అదేంటి మేము మహిళల కోసం అదేంటి ఎక్కడో ఉన్న మహిళలకు అదేంటి రాస్తున్న వాళ్ళ గురించి అన్నప్పుడు చెప్తున్నా, మహిళలే రాయాలి ఈ విషయాలు, మీరు నిజంగానే చర్చకు పెట్టాలి, మంచి విషయమే. కానీ పల్లెటూరులో ఉన్నటువంటి ఆడవాళ్ళు శాస్త్రీయంగా కొన్ని పద్ధతులు, ఈరోజు వచ్చేటువంటి క్యాన్సర్లు ఇప్పుడు చాలా ఎక్కువ విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి సందర్భం. ఆ రోజులల్లో గర్భాశయ క్యాన్సర్లు లేవు. ఎందుకు లేవు అంటే మా దగ్గర ఉన్న వనరులు ఏంటివంటే బూడిద, పిడికలు, బండి పట్టాలు వేస్తే, మేము కమ్మరోళ్ళం, బండి పట్టాలు వేస్తే అవి ఉష్క పిడికలు అని ఉంటాయి, కమ్ములను కాలిస్తే చాలా బూడిది, చాలా పిడికలు, ఆ పొయ్యిలల్లో అదేంటి పిడికలు పెట్టి పాలి దాటి కదా, కాదు కాదు ఏమంటారు, దాతి వేరు, దాలి వేరు, దాతి వేరు. ఆ దాలిల పాల దాలిలా పిడికలు పెడతారు. ఆ సెగకు మంచిగా పాలు కాగి వంట అయ్యేది, కూరలు అవన్నీ వంటకు వాడిన తర్వాత చల్లారిన పిడికల బూడిదని తీసుకొని మా కొలిమి దగ్గర బండి పట్టాలు వేసిన బూడిదను ఇవాళ మా నాయన పట్టాలు వేస్తే తెల్లారి చాలా మంది గ్రామంలో ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. తెల్లారంగానే చాలా మంది వచ్చి బస్తాలల్లా, చేయి సంచులల్లా కొంగుల పిడికల్ని ఇట్లా పట్టుకొని పోయేవాళ్ళు. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అది ఎందుకు పట్టుకపోతుర్రు అని అడగకపోయేవాళ్ళు. ఏదో పనిలో 2 చెక్క పొయ్యిలు కొంగులు వేసుకొని ఆ పిడికలు కూడా వేసుకొని పోయేవాళ్ళు. తర్వాత ఈ పిడిక నుగ్గులను కాలిన తర్వాత పిడికల్ని నుగ్గులు అంటాం. ఆ నుగ్గులను ఒక దస్తీ ఆకారంలో ఒక పేలికను తీసుకొని ఆ బూడిదను దాంట్లో ఆ పేలికలో బూడిదని పోసి శానిటైజర్ ప్యాడ్ లాగా వాడేవాళ్ళు. దానివల్ల ఆ బూడిదికి ఒక గుణం ఏముంటది, నీళ్ళ చుక్క పడితే ఆవిరైపోతాయి, నీళ్లు పడ్డ ఆవిరైపోతుంది, బ్లీడింగ్ కూడా పీల్చుకుంటుంది. అట్లా ఒక శానిటైజర్ ప్యాడ్ కాదు, ఇట్లా ఈ బూడిద పిడికల్ని ఉష్క పిడికల నుగ్గులని ఈ విధంగా మా పెద్దలు వాడుకునే వాళ్ళు. అట్లానే హైదరాబాద్ వచ్చే వరకు మా తరాలు ఏవైనా ఆ పద్ధతిని పాటించిన వాళ్ళం. అయితే అప్పుడు క్యాన్సర్లు లేవు, ఇన్ఫెక్షన్లు లేవు, తర్వాత కడుపులో రకరకాల ఇప్పుడు సమస్యలు ఏర్పడుతున్నాయి, ఆ సమస్యలు లేవు. ఇంకా నిజానికి చెప్పాలంటే అనేక మంది పిల్లల్ని కన్నారు. అప్పుడు 10 మంది 12 మందికి తక్కువ కాకుండా కాన్పులు కన్నారు. అవన్నీ కూడా ఇట్లాంటి ఒక పద్ధతులు కేర్ తీసుకోవడం వల్ల, జాగ్రత్తలు పడడం వల్ల పాత పద్ధతులు, అవి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు, అదొక పద్ధతి. తర్వాత తమ్ముడు ఇంతకుముందు పౌష్టికాహార లోపం వల్ల ఒక బాబు జర్నలిస్టు తను రూలా జైల్లో మగ్గుతూ పిల్లలు 2 కవల పిల్లల్ని అంటే పిల్లలు చచ్చిపోతారు. అవును కదా, ఈరోజు ఈ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా పౌష్టికాహార లోపమే కదా. భారతదేశమైనా అది, ఇంకా ప్రపంచ 130 దేశాలలోనైనా అది అందరికీ ఉంది. అది ఎవరికి ఉంటుంది, ఆ లోపాలు ఎవరికి ఉంటాయి? పొట్టలు బాగా ముందు కుబ్బి బక్కటి కాళ్ళు, బక్కటి చేతులు ఎవరికి ఉంటాయి? వాళ్ళ శరీరం అది ఒక పాలస్తీనాలోనే అనుకుంటా నేను. ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఒక బాబుని కొద్దిసేపు అయితే చచ్చిపోతాడు అని చెప్తూ ఆ పిల్లగాన్ని ఫోటో తీస్తాడు. అయితే ఆ పిల్లగానికి నీళ్ళు లేకుండా, మంచినీళ్ళు ఆపకుండా, ఆహారం అందేయకుండా ఫోటోగ్రాఫర్ని చాలా మంది తిట్టి అతన్ని మానసిక వేదన గురి చేస్తే అతను చచ్చిపోయిండు. కానీ ఆయన ఈ దేశానికి తన పేదరికం ఈ రూపంలో ఉందని ఫోటోగ్రఫీ రూపంలో దృశ్యంగా ప్రపంచ దేశాలకు చూపి అతను మాత్రం చచ్చిపోయిండు. అతని కూడా అస్తిత్వ ఉద్యమంలో చాలా గొప్పవాడు, చరిత్రలో కూడా నిలిచిపోతాడు. అతనేం నీళ్ళు ఇవ్వకుండా లేడు, కానీ ప్రపంచ దేశాలకి ఈ విషయం చెప్పాలి. చచ్చిపోతుంటే కాసేపు వెనక డేగవాలి, ఎప్పుడు చచ్చిపోతుందా ఆ శరీరం, డేగలకు ఎప్పుడు ఆహారం అవుతుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రతీకను ప్రపంచ దేశాలకు చూపినటువంటి సందర్భం. మరి డేగలు అక్కడ చచ్చిపోతున్న పిల్లగాని కోసం మాత్రమే కాదు,
ఇంకా కూడా అనేక రకాల డేగలు మన చుట్టూ ఉన్నాయి. కొన్ని ప్రపంచ దేశాలకు అది డేగ కూడా ఒక చిహ్నం. ఏదో మన మైసూరు కూడా డేగనే ఉన్నట్టుంది, గ్రద్ద. డేగ వేరు గద్ద వేరు కదా. అట్లనే డేగ లాంటి రాజ్యంతో వేల సంవత్సరాలు పోరాటాలు జరుగుతున్నాయి. ఇవి నేల కోసం, ఆస్తుల కోసం, ఆధిపత్యాల కోసం జరుగుతున్నాయి. అది ప్రపంచ దేశాలలో ఎక్కడైనా. గాజా పైన యుద్ధంలో కూడా నేను ఒకటి 2009లో ఆంధ్రభూమికి రాసిన ఒక కవిత రాసిన. స్కూల్లో బాంబు పెడితే 130 మంది పిల్లల్ని, వాడు బయట నుంచి వచ్చి మానవ బాంబు అయి పేలితే 130 మంది పిల్లలు చచ్చిపోతారు. 5th ఫ్లోర్ నుంచి ఒక అమ్మాయి అదేదైనా శిథిలం కింద పడి చచ్చిపోయినా బాగుండు, కానీ అమ్మాయి ముక్క సగం ఒక సీకుకు తట్టుకుంది, మళ్ళీ ఇంకొక సగం ముద్ద ఇంకొక ఫ్లోర్లో సీకుకు తట్టుకొని కొట్టుకుంటుంది ప్రాణం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. పిల్లల్ని వీళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? తర్వాత తరం పోతే తండ్రి పోతే తరం పోతుంది అన్నట్టు ఏం చూడాలనుకుంటున్నాయి అసలు ఈ యుద్ధాలు? ఎందుకోసం ఇంత యుద్ధాలు చేయవలసినటువంటి అవసరం ఉంది? వీళ్ళ మధ్య ఎందుకు సయోధ్య కుదరటం లేదు అన్న వాటి మీద కూడా తమ్ముడు జవాబు రాయగలిగితే బాగుండేది అని అనిపించింది ఈ కవిత్వంలో. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రపంచ దేశంలో ఇదేంది ఇన్ని కవిత్వాలలో ఇన్ని ఒక 10-12 ఉన్నాయి కవితలు, 20 కవితల 60 పేజీలలో 20 కవితలు ఉన్నాయి. 20 కవితలలో కూడా తను బాధలు చెప్పిండు, మహిళల గురించి చెప్పిండు, పిల్లలు చచ్చిపోతున్నారు, రేపటి తరం ఏంటి అని అనుకున్న చోట ఈ ప్రపంచ దేశాల యుద్ధం దేనికోసం చేస్తున్నారు అనేది ఒక దాంట్లో చెప్తే బాగుండేది. మగవాళ్ళే అని చెప్తే ప్రపంచ దేశాలలో మగవాళ్ళ ఆధిపత్యం లేకుండా ఎక్కడన్నా ఉందా? మగవాళ్ళదే కదా. పితృస్వామ్యం ఏడుంది? లేదు. మాతృస్వామ్య వ్యవస్థ చేతిలోకి, మాతృస్వామ్యం ఎప్పుడైతే విస్తరించగలుగుతుందో మళ్ళీ ప్రపంచ ఈ దేశమే కాదు, ఇల్లే కాదు, ప్రపంచ దేశాలు కూడా బాగుంటాయి అనేది నా అభిప్రాయం. హక్కులు లేవు ఈ దేశంలో కూడా. 78 సంవత్సరాలు అవుతున్నా హిందూ కోడ్ బిల్లు 33% బిల్లు మన కేంద్రంలో కరెక్ట్ నిన్నటికి ఏడాది అవుతుంది. 1 సంవత్సరం క్రితం కేంద్రం 33% ఉమెన్ రిజర్వేషన్ ఒకటి పాస్ చేసింది, బిల్ పాస్ చేసింది. అది 2029లో అమలు చేయనున్నది. మరి ఇక్కడ ఎప్పుడు వస్తాయి ఎన్నికలు అంటే 28లో ఇక్కడ ఎన్నికలు వస్తాయి. మరి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 29లో అది ఉత్తర భారతదేశంలో ఎన్నికలు ఉంటాయి. మరి ఇటు 5 ఏళ్ళు మోసపోయి తర్వాత 5 ఏళ్ళు మోసపోవాల్సినటువంటి అవసరం, ఉత్పత్తి స్త్రీల హక్కుల్ని, మెజారిటీ బీసీ ప్రజలు కదా, బీసీ ప్రజలలో మహిళలకు హక్కులు లేవు కదా, రాజకీయాల అవకాశాలే లేవు. 33% అంటే సార్కి అర్థమై ఉంటది. మరి ఈ తల్లుల గోస కూడా అందరూ కవులే సంఘీభావంగా రాయాలని, మద్దతుగా రాయాలని మేము కోరుకుంటున్నాం. 33%లో అటు కేంద్రంలో ఓబీసీలం, రాష్ట్రాలకు వచ్చేసరికి ఎంబీసీలం, మొత్తంగా బీసీలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల అధికారాల హక్కులు, రాజకీయ రిజర్వేషన్లో వీళ్ళకు ఒక 0% కూడా చెప్పకుండా, వాటా తేల్చకుండా, మేమెంతో మాకంత అనే వాటాను ఇవ్వకుండా, మా ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్న ఈ దేశపు ప్రభుత్వాల పైన కూడా మీరందరూ బాధ్యతాయుతంగా రాయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అది చర్చ ఒకటైతే ఉదయించే ఊపిరి ఒకవైపు అయితే, మా ఉత్పత్తి జాతులు, సేవా చేతి వృత్తుల జాతుల ఉనికి కూడా త్వరలో ఈ దేశం నుంచి మెజారిటీ ప్రజలమైన మా ఉనికి కూడా కోల్పోబోతున్నాం అని ఆ విషయాన్ని పసిగట్టి ఈ మధ్య దానికి ఒక ఉద్యమ రూపం తీసుకొని ఒక స్టేట్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలలో జిల్లా సదస్సులు ఒక భాగం, తర్వాత కొన్ని చోట్ల రిప్రజెంటేషన్స్ అవన్నీ రాసుకొని మనం కేంద్రానికి కనీసం మనము కేంద్రం దాకా కాదు కదా, ఈ రాష్ట్రం దాకా కూడా
ఎట్లా చేస్తాం అనేది అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే హక్కులు ప్యారలల్గా ఇంకొకటి మొదలవుతుంది. దీన్ని ఈ ఇష్యూ ఇది కాకముందుకే ఏది మనం ఊపిరి తీసుకోకుండా రేపు ఈ అమరాబాద్ అడవులను నరుకుతున్నారట కదా, హైదరాబాదు అదేనా, అదేదో జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఊపిరి. అంటే హైదరాబాదే కాదు, చెట్లు ఉంటే పచ్చని చెట్లు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయా, గుట్టలు, అదేంటి పెద్ద పెద్ద చెట్లు. నల్గొండ పోతుంటేనైతే మొత్తం నీడనే ఉండేది, ఇంతింత మాన్లు యాపమాన్లు ఉండే. ఆ యాపమాన్లను కూడా లేకుండా నరికి రోడ్లు, అభివృద్ధి అంటే ఈ దేశం రోడ్లు అనుకుంటుండ్రు, ఆ రోడ్ల మీద కూడా బతుకుతుండ్రు. ఒకటి టోల్ గేటు, తర్వాత కాంట్రాక్టర్లు రకరకాల రూపంలో కూడా మళ్ళీ రాష్ట్రం రోడ్లను కూడా అదేంటి ఇట్లా 40 ఏళ్ళు 30 ఏళ్ళు కాంట్రాక్టులు తీసుకుంటుంటది. ఇవన్నీ సొమ్ములు సరిపోతలేవు, గుట్టలు సరిపోతలేవు, కొండలు సరిపోతలేవు, మనుషుల ఊపిరి సరిపోతలేదు. ఎవరి కోసం ఏం సాధిస్తారు? ఎందుకు సమానత్వం లేదు? ఈ మొత్తం అదేమంటారు, మనిషినిగా సమానంగా చూస్తే సరిపోదు, మాట్లాడితే సరిపోదు, ఆస్తులు కూడా జాతీయం చేయాలి. ఇవాళ తమ ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్ గా వచ్చేటువంటి ఆలోచనలు ఇట్లాంటి యూత్ చేయాల్సినటువంటి, యువకులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెరబండ రాజు గారి పేరు చెప్పుకొని అప్పుడప్పుడు కొన్ని కవితలు చదివితే సరిపోదు. చెరబండ రాజు లాగా ప్రజలల్లో యువతరమా నవతరమా పాట వింటే ఇప్పటికీ కూడా పిడికిలు ఎక్కడ కూర్చున్నా గాల్లోకి లేస్తున్నటువంటి సందర్భం. అట్లనే ప్రపంచ దేశాల కొంతమంది ఇంగ్లీష్ కవులని పేర్లు చెప్పి పిడికిలు బిగిస్తారు. అదే మీ ఊళ్ళో ఆమె లేదా, దొంతం అలవేలెక్క లేదా, ఆమె ఎంతమందికి చైతన్యం కనపడదు, మా కాలనీలో ఉంటది, ఇళ్ళల్లో ఒక కులపోళ్ళే, నేను ఒక కాలనీ సామాజిక వర్గమే, కాలనీలో ఉంటాం. ఆ అక్క చాలా మందికి సహాయపడుతుంటది. ఏం కాదు, అట్లనే మాట్లాడుతుంది, నా ఇష్టం, నాకు అనిపించింది నేను మాట్లాడతా. ఆ సొంతం ఇట్లా చెరను చెప్తున్నా. ఇందులో పాలస్తీనాకు సంబంధించిన తల్లుల గురించి రాయడం సంఘీభావం, చాలా సంతోషమే. కానీ ఈ దేశంలో హక్కులు కోల్పోతున్నటువంటి మహిళల తరపున కూడా రావాలని, ఇది నా ఇంటెన్షన్ గానే చెప్పదలుచుకొని నేను వచ్చిన. తమ్ముని తరపున మాత్రం ఉదయించే ఊపిరిని స్వాగతిస్తూనే వాళ్ళందరికీ ఊపిరిని అందిద్దాం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలమైన మహిళల తరపున కూడా వింటున్నావా, మెజారిటీ మహిళలు మేమున్నాం. ఈ దేశానికి అది ఎకనామికల్ సోర్స్ మేమే, ఏంది వ్యాట్ కట్టేది మేమే, పన్ను కట్టేది మేమే, అదేంటి అన్ని రంగాలలో చేతి వృత్తులే కదా. ఇంకొకటి సార్, అది ప్రభాకరన్ ఉన్నప్పుడే పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశానికి మావో మార్క్స్ వాళ్ళెవరో మీరంటుంటే విన్నదే తప్ప నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ పారిశ్రామిక విప్లవాలు ఉన్నాయి. ఈ దేశానికి వచ్చేసరికి అరే మా దాతులు ఉన్నాయి, కొలుములు ఉన్నాయి, అదేంటి కుమ్మరాములు ఉన్నాయి, అది మేదరంలో అవి ఉన్నాయి. ఇదంతా ఒక ఊరైతే ఊరు యూనివర్సిటీ అయితే ఈడ ఒక్కటి కూడా ఏ మిషన్ లేదు కదా మాకు. మా చేతిలో మిషన్ లేనప్పుడు వీళ్ళు పారిశ్రామిక విప్లవం అని చెప్తారు. మా ఊళ్ళల్లో మందినంతా మందగా తోలుకొని లారీలలో ఎక్కించుకొచ్చి ఈడ హైదరాబాద్ లో సభలు పెడతారేంది మావో అన్నలని చిన్నప్పటి సందది ఒకటి ఉండే. ఈ దేశానికి మావో మార్క్స్ లెనిన్లు మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఇక్కడ అదేంటి చేతి వృత్తులకు సంబంధించిన యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అదేంటి ఉపాధి హామీలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైపు ఇక్కడ ఇట్లా పనిచేసిన మారోజు వీరన్న గురించి మాట్లాడదాం. చెరబండరాజు అదే మాట్లాడిండు కదా, నగ్నముని సార్ అదే మాట్లాడుతున్నారు కదా, మిగతా వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు కదా. ప్రభాకరన్ వక్తగా పుస్తకం గురించి రివ్యూ మాట్లాడడానికి ప్రభాకరన్ అదే మాట్లాడుతుండే కదా. మా గొంతు కూడా ఇదే స్వీకరించి ఇంకా మరీ విశాలమైన సభ మేము ఇట్లా కాకుండా మేము పెట్టమంటే చరణ్ తరపున ఉదయించే ఊపిరికి మా పాత బస్తీలో కూడా కంపల్సరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకరన్కు